డీజే నగేష్ చింతపల్లేపాడు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతివాడన నిలుపగలిగే యోధులే రమ్మ. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతివాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరివేసి వెలుగైనాడు. జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గొదిపోరు ప్రవాహం. డీజే నగేష్ ఎందుకు చింతపల్లేపాడు. నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం పని ఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అనిగే అది పీకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు వాసుల కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెన వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే. జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గొదిపోరు ప్రవాహం. డీజే నగేష్ చింతపల్లేపాడు. జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆ జననం జనల జ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గుంటెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తగిలినవాడు. ఎంతమంది ఎత్తుకులను జై భీం జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా. జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గొదిపోరు ప్రవాహం. డీజే నగేష్ చింతపల్లేపాడు.